నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిషాల్ని. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఎక్కడ ప్రెస్ మీట్ పెట్టినా అక్కడ పోలీసులు బట్టలు ఎప్పదీస్తామన్న మాట తప్పించి ప్రభుత్వానికి మంచి చేస్తామన్న మాట అయితే రాదు. అయితే ఈ నేపథ్యంలోనే ఎస్ఐ సుధాకర్ అయితే ఘాటు వ్యాఖ్యలు చేశారు. అంటే మా బట్టలు మేము వేసుకున్న డ్రెస్సు మీరు ఇప్పదీస్తారా? కష్టపడి మేము చదువుకున్నది, కష్టపడి మేము సంపాదించుకున్న జాబ్ అది, మీరు ఎట్లా ఇప్పదీస్తారని తను ఘాటు వ్యాఖ్యలు అయితే చేశారు. దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు ఉన్నారు. వారిని అడిగే కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. నమస్కారం మేడం. నమస్తే అమ్మ. మేడం, మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి నిన్న ప్రెస్ మీట్లో మాట్లాడిన మాటలు అంటే ఎక్కడ ప్రెస్ మీట్ పెట్టినా పోలీసులు బట్టలు ఇప్పదీస్తారన్న వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు పోలీసులు కూడా సీరియస్గా తీసుకుంటున్నారు. అంటే మేము కష్టపడి చదువుకొని సంపాదించుకున్న జాబ్ అది, మా బట్టలు ఎప్పదీస్తే ఎట్లా, ఇది ఏమన్నా అరటితో కన్నా అది ఇదని వ్యాఖ్యలు చేశారు పోలీసులు. దీని మీ స్పందన ఏంటి మేడం? జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఉండి అతను అధికారంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏం చేశాడు, అతనేం చేశాడు, అతను ఎవరైతే సహచర గణం ఎవరైతే మంత్రి గణం ఉందో వాళ్ళంతా ఏం చేశారని చెప్పుకుంటే నిజంగా కుక్కల విద్యాసాగర్ అనే వ్యక్తి ఆ కాదంబరి జత్వానికి న్యూడ్ వీడియో ఫొటోస్ పంపించాడు. ఆ తర్వాత చూస్తే గోరంట్ల మాధవ్ వీళ్ళ ఎంపీనే కదా అతను కూడా ఆ రోజున బట్టలిప్పి వీడియో కాల్స్ చేశాడు. అదేవిధంగా వీళ్ళ ఎమ్మెల్సీ అనంతబాబు అతను కూడా అదే పని చేశాడు. ఇంకా తర్వాత చూస్తే మీరు ఏ బట్టలు కట్టుకొని వస్తారు ఆడవాళ్ళని మాట్లాడినా ఇంకా వేరే మంత్రులు ఉన్నారు. ఇప్పుడు మాట్లాడితే ప్రెస్ మీట్లు పెడతా ఉంటాడు మాజీ మంత్రి, అతను కూడా ఏ బట్టలు వేసుకొని వస్తావు, ఏ బట్టలు తీసొస్తావు అని చెప్పి మాట్లాడిన వ్యక్తి. వీళ్ళు మాట్లాడే మాటలు నిజంగా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడుతున్నారంటే పోలీసులు బట్టలోడిది సమాజం కాకాని గోవర్ధన్ రెడ్డి గారు కూడా మాట్లాడారు. మరి ఈ రోజున అదే వ్యక్తి దొంగ పోలీసు ఆటాడుతున్నాడు పోలీసులతోటి. నిన్ను అరెస్ట్ చేయడానికి రావట్లేదు వాళ్ళు, కేవలం నీ మీద ఏదైతే ఒక ఇది ఉందో నింద, మరి దాని ప్రకారం మీరు నిజమా అబద్ధమా, మీరు ఆ పని చేశారా లేదా విచారణకు రండి, అభియోగం మాత్రమే ఉంది, మీరు విచారణకు రండి అంటే అది రావట్లేదు. మరి వీళ్ళు ఎట్లా బట్టలు తీస్తారో అర్థం కావట్లేదు. సరే, ఇదైతే ఈ రోజున నిన్నటి రోజున జగన్మోహన్ రెడ్డి గారు దేనికోసం వెళ్ళారంటే ఒక చావు ఇంటికి వాళ్ళు ఎంతో బాధలో ఉండి వాళ్ళని పరామర్శించడానికి వెళ్ళి అక్కడ డబ్బులు పంచిపెట్టారు. ఆ వీడియోలు వచ్చినాయి, మనిషికి ఎంత ఇచ్చారో వచ్చినాయి, కానీ ఎవరు కూడా రావటానికి అంతగా ఇష్టపడలేదు. కొంతమంది వచ్చారు, ఆ వచ్చిన వాళ్ళని ఏదో సృష్టిద్దామని చెప్పి గొడవలు చూశారు, అదంతా జరగలేదు. ప్రెస్ మీట్ పెట్టాడు. ఇతను అసెంబ్లీకి రమ్మంటే రాడు. 11 మంది ఉన్నారు, ఈయనతో పాటు ఇంకో 10 మంది, వాళ్ళు రారు, ఈయన రాడు. కానీ ఎక్కడికి వెళ్ళినా సరే పెళ్ళిళ్ళు పేరెంటాలు, మంచి లేదు చెడు లేదు, అశుభమా ఏది లేదు, అక్కడికి వెళ్ళి ఒక ప్రెస్ మీట్ పెడతాడు. మాట్లాడితే పోలీసులు బట్టలోడ తీస్తానంట. నిజంగా ఈ రోజున న్యాయానికి ధర్మానికి చట్టానికి ప్రతిరూపమైన పోలీసులు శాంతి భద్రతలను కాపాడే వ్యక్తులుగా వాళ్ళకు ఒక హోదా ఉంది, వాళ్ళ యూనిఫామ్కి ఒక రెస్పెక్ట్ ఉంది. దాన్ని అనేది ఎవరు తీసేశారంటే 2019లో వీళ్ళే తీసేశారు. అసలు వీళ్ళు ఎప్పుడు వేసుకొని ఇచ్చారు వాళ్ళ బట్టలను వేసుకొని వాళ్ళ డ్యూటీని వాళ్ళు చేయనిచ్చాడా జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు? ఏం చేశాడు ఈ జగన్మోహన్ రెడ్డి అంటే, నేను ఏది చెప్తే అది చెయ్యాలి, వాళ్ళ జాబుల్ని వాళ్ళు సక్రమంగా చేసుకోనీయకుండా చేసిన వ్యక్తి ఈయన. ఒకప్పుడు అర్ధరాత్రి వెళ్ళి తలుపులు కొట్టడం, తలుపులు బద్దలు కొట్టడం, గోళ్ళ దూకటం, ఇంకా అసలు మాజీ సీఎం అని లేదు, లేకపోతే ఇంకొకరు లేదు, కేవలం వాళ్ళ కనీసం అరెస్ట్ వారెంట్ కానీ ఎందుకు అరెస్ట్ చేస్తున్నారనేది చిన్న మాట కానీ చెప్పడం లేకుండా మీరు రండి అక్కడికి వెళ్ళాక మాట్లాడదాం, అదొకటే. ఈ రోజున ఇతను మాట్లాడుతున్నాడు పోలీసుల గురించి, వాళ్ళు చేసే పనుల గురించి, వాళ్ళ డ్యూటీ గురించి. ఈ రోజున వాళ్ళు ఏదైతే వాళ్ళు యూనిఫామ్ గౌరవంగా ఉన్నామో, మేము ఈ రోజున చక్కగా మా డ్యూటీ మేము చేసుకుంటున్నాము అని చెప్పేసి వాళ్ళు ఎంతో గర్వంగా ఎప్పుడు 2019లో వాళ్ళు స్నేహితులతో వాళ్ళు ఏం చెప్పుకున్నారంటే, మా కర్మ కొద్దీ ఇప్పుడు వీళ్ళు అధికారంలోకి వచ్చి మమ్మల్ని మా యూనిఫామ్కి రెస్పెక్ట్ లేకుండా చేస్తున్నారు. మరి కాదంబరి జత్వాని కేసులు ఐపీఎస్లు అందరూ కూడా సస్పెండ్ అయ్యి ఎందుకు పక్కన కూర్చున్నారు? యూనిఫామ్ తీసేశారు కదా, జగన్మోహన్ రెడ్డి వల్లే కదా జరిగింది. మరి వీళ్ళ అధికారంలో ఉన్నప్పుడే కదా, వీళ్ళ మంత్రులు, వీళ్ళ ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కలిసే కదా ముందుగానే ఎవరు ఫ్లైట్ బుక్ చేసుకుని వెళ్ళారు, ఆవిడని ఎందుకు తీసుకొచ్చి ఇక్కడ బంధించారు, ఇవన్నీ కూడా చూసుకుంటుంటే జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా ఎందుకు బట్టలు ఓడదీస్తున్నాడు, ఎందుకు ఇలా ఈ విధంగా మాట్లాడుతున్నాడు? ఇది ఒకటే స్క్రిప్ట్, ఎవరు రాసిచ్చారో కానీ 7 సముద్రాల అవతల ఉన్నా కూడా తీసుకొచ్చేసి వాళ్ళ రిటైర్డ్ అయిపోయినా కూడా మీకు పనిష్మెంట్ ఇస్తా అంటే, నువ్వు అధికారంలో ఉన్నప్పుడేమో వాళ్ళని నీ ఇంట్లో పని వాళ్ళకంటే దారుణంగా వాడుకున్నావు. వాళ్ళకంటూ ఒక స్వతంత్రత కానీ, వాళ్ళ ఉద్యోగానికి ఒక రెస్పెక్ట్ కానీ, వాళ్ళ యూనిఫామ్కి ఒక రెస్పెక్ట్ కానీ, సమాజంలో విలువలు లేవు, విశ్వసనీయత లేదు, ఏది లేదు. ఇతనే మాట్లాడతారు కదా విలువల గురించి, విశ్వసనీయత గురించి. మరి ఆ విలువలతో విశ్వసనీయత కూడిన పరిపాలన ఇతను చేశాడా అంటే ఖచ్చితంగా చెయ్యలేదు. ఆ పరిపాలన చేయలేదు జగన్మోహన్ రెడ్డి. మరి ఈ రోజున ఏదొక విధంగా ప్రజలు ఎక్కడ కూడా అసలు ప్రభుత్వం గురించి, కూటమి ప్రభుత్వం గురించి ఎక్కడ కూడా వాళ్ళలోంచి ఎటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు లేవు.
అంతా హ్యాపీగా ఉన్నారు, చక్కగా అన్ని విధాలుగా జరుగుతున్నాయి. రేపు డిఎస్సి కూడా నోటిఫికేషన్ వేయడానికి రెడీ చేస్తున్నారు, మాట్లాడుతున్నారు. ఇవన్నీ 1 by 1 చూసుకుంటూ ఉంటే ఎటువైపు చూసుకున్న వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు 2019 నుంచి 24 వరకు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు చేసిన అవినీతి అంతా ఇప్పుడు బయటకు వస్తుంది. మరి అదే పోలీసులు వాళ్ళకి అరెస్ట్ వారెంట్లు ఇవ్వడానికి వెళుతున్నారు. మరి పోసాని కృష్ణమురళికి కోసాలు గదిలినా కూడా ఇంకా అతనికి బుద్ధి రాలేదు నిజంగా చెప్పాలంటే. మళ్ళీ నోటీసులు ఇచ్చారు, మళ్ళీ పోలీస్ స్టేషన్కి వెళ్తాడని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. మరి ఈ విధంగా వీళ్ళ మాటలు కానీ వీళ్ళ చేతలు కానీ చూసుకుంటుంటే ప్రజలు ఏ విధంగా స్పందిస్తారంటే ఖచ్చితంగా ఎవరు కూడా వినే పరిస్థితి లేదు. అయితే ప్రజలు ఇప్పుడు మనం చూసుకుంటే పాస్టర్ ప్రవీణ్ చావుని ఏ విధంగా తీసుకెళ్లారు, ఏదో ఒక విధంగా మతాల పేరుతోటి ఏదో ఒక విధంగా విద్వేషాలు రెచ్చగొట్టాలి అని. మరి ఆ జాన్ బెన్లింగం అనే ఆ వ్యక్తి మరి నిన్న పిలిచారు రాజమండ్రి జైలుకి. ఏమంటున్నాడు, ఏదో ఆవేశంలో నేను మాట్లాడాను, నా దగ్గర ఎటువంటి ఆధారాలు అడిగారంట. మరి మీరు పదే ఊచకోతకు వస్తానని చెప్పేసి మాట్లాడావు, నీ దగ్గర ఆధారాలు ఉన్నాయా, అతనిది మర్డర్ అని చెప్పేసి అని అంటే నా దగ్గర ఎటువంటి ఆధారాలు లేవు, ఏదో ఆవేశంలో మాట్లాడానని. అంటే ఆవేశంలో నువ్వు ఏదైనా మాట్లాడతావా? మత విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా ఒకప్పుడు ప్రజల తీరు ఎలా ఉండేది, వాళ్ళలో చైతన్యం ఏ విధంగా ఉండేది, వాళ్ళలో వివేకం ఏ విధంగా ఉండేది అంటే ఈ రోజున మనం చూస్తూ ఉంటే ఒకప్పుడు 2019 నుంచి 24 వరకు చూసి ఏం చేశారు, ఈ రోజున 2024 ఎలక్షన్కి 11కు పరిమితం చేసి పక్కన కూర్చోబెట్టారు. మరి అది కూడా వచ్చే పరిస్థితి లేదు, మరి ఎవరో దయదలిచి వేసినట్లున్నారు. మరి ఆ 11కు పరిమితం చేసి పక్కన కూర్చోబెట్టిన ప్రజలు ఏమంటున్నారంటే ఒకప్పుడు సై అంటే సై అనేవాళ్ళు, కానీ ఈ రోజున మాట్లాడే వాళ్ళని ఇంకా మీరు నోరు ముయ్యండి, మాకు తెలుసు ఎవరు మంచివాళ్ళో ఎవరు చెడ్డవాళ్ళో ఎవరు విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ఉన్నారో అని చెప్పేసి మనకి ఆ సినిమాల్లో రాజేంద్ర ప్రసాద్ గారు డైలాగ్ చెప్పావులే సోది ఆపని, ఆ విధంగా అనే పరిస్థితిలో ఉన్నారు ప్రజలందరూ కూడా. ఈ రోజున ఎవరు వినే పరిస్థితిలో లేరు. జగన్మోహన్ రెడ్డి గారు ఎంతసేపటికి పోలీసులు బట్టలు తీస్తాను, సప్త సముద్రాల అవతల ఉన్నా కూడా లాక్కొస్తాను, లేకపోతే ఎవరైతే ఇప్పుడు అతను మొన్న డిఎస్పీకి ఒకడు అరెస్ట్ అయితే అతని చేత అతనికి సెల్యూట్ చేయిస్తాడంట. డిఎస్పీ ఒక దొంగకి సెల్యూట్ చేయిస్తాడంట జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో వస్తే. మాట్లాడితే మళ్ళీ మేము అధికారంలోకి వస్తాం. ఇప్పుడు నువ్వు అధికారంలో లేకుండానే ప్రజాప్రతినిధిగా ఇప్పుడు నువ్వు ఎమ్మెల్యేవి, ఒక మాజీ ముఖ్యమంత్రివి, మరి నువ్వు సమాజానికి ఏ విధమైనటువంటి మాటలు నువ్వు చెప్పాలి, అసలు మనం పలికే భాష ఎలా ఉండాలి, మన హావభావాలు ఎలా ఉండాలి, ఏ విధంగా ఊగిపోతున్నాడు మనిషి అసలు నిన్న అతను. అసలు ఏంటో ఆ పరిస్థితి ఏంటో ఎవరికి కూడా అర్థం కావట్లేదు. ఎందుకు ఈ విధంగా ఊగిపోతున్నాడు, లండన్ మందులు మరి ఏమన్నా మర్చిపోయిందా ఏంటి భారతిరెడ్డి వేయటం అన్నట్లు ఉంది అతని పరిస్థితి. నిన్న ప్రెస్ మీట్లోనే సూపర్ 6 పథకాలు అన్నారు, సూపర్ 6 పథకాలు లేవు, సూపర్ 6 7 లేదు, దౌర్జన్యంగా చేస్తున్నారు రాష్ట్రం మొత్తం అని జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలు. ఎవరు చేశారు దౌర్జన్యంగా? 2019లో ప్రజావేదిక కూల్చింది ఎవరు? మొన్న వక్ఫ్ భూములకు సంబంధించి దాంట్లో అతని సాక్షి దినపత్రికకు సంబంధించిన బిల్డింగ్ ఉంది, ఎవరి దగ్గర ఉంది? మరి ఇవన్నీ చూసుకుంటూ వెళ్తే సొంత చెల్లెల్ని తల్లికే నువ్వు న్యాయం చేయకుండా ఈరోజు నీ ఇల్లు చక్కదిద్దుకో, తర్వాత రాష్ట్రం గురించి ఆలోచించుకొని ఈరోజు అందరూ అదే అంటున్నారు. బాబు అంతకుముందు నమ్మాము, అతను ఏం చేశాడు 2019లో అసలు షర్మిల అనే ఆవిడకి రాజకీయం అంటే తెలియదు, వాళ్ళ నాన్న చనిపోయినప్పుడు కానీ తర్వాత కానీ ఆవిడ బయటికి రాలా. ఇతను కేవలం 16 నెలలు జైల్లో ఉన్నప్పుడు చెల్లిని తల్లిని అన్న వదిలిన బాణంలాగా బయటికి పంపించాడు. అసలు రాజకీయమే తెలియని ఆవిడకి రాజకీయంలోకి నీ లబ్ధి కోసం తీసుకొచ్చావు. ఈ రోజున నీ రాజకీయ లబ్ధి కోసం మళ్ళీ కుటుంబ సభ్యుల్లో ఎవరు కూడా రాజకీయాల్లో ఉండడానికి వీల్లేదు, నేను ఒక్కడనే ఉండాలి అని మాట్లాడుతున్నాడు. ఇట్లాంటి వ్యక్తి ఇదొక్కటి చాలా ఉదాహరణ. ఒక మెతుకు పట్టుకుంటే అన్నం ఉడికిందో లేదో చెప్పడానికి జగన్మోహన్ రెడ్డి గారు అతని మనస్తత్వం ఏంటి, అతని ఆలోచన విధానం ఏంటి, అతని వ్యక్తిత్వం ఏంటి, ఎందుకు ఈ విధమైన భయంకరమైన మాటలు యూజ్ చేస్తున్నాడు. అసలు ఫస్ట్ వీళ్ళు మాటలకి ఇప్పుడు విలువలకి వలువలు వదిలేసినట్లుగా లేవు, వీళ్ళకి విలువలు లేవు, విశ్వసనీయత లేదు, ఆ మాట్లాడే మాటలకి ఇది లేదు. అసలు ఎంత భయంకరం అని అంటే అందరూ కూడా తల వంచుకునే పరిస్థితి. అదే వీళ్ళ మంత్రి అతను ఎవరైతే కారుమూరి నాగేశ్వరరావు, ఆయన ఒకప్పుడు రైతులను ఏమన్నాడంటే వెర్రిపప్ప అన్నాడు. అలా మాట్లాడొచ్చా? మరి వెర్రిపప్ప ఏంటంటే వెర్రిపప్ప అంటే బుజ్జి కన్నా అని. మరి ఆ వెర్రిపప్ప మంత్రి గారు మొన్న మాట్లాడుతున్నారు అంటే ఆయన దృష్టిలో వెర్రిపప్ప మంత్రి అంటే బుజ్జి కన్న మంత్రి అని ఆయనే చెప్పాడు కదా. మరి ఆయనే చెప్పాడు. అట్లాంటి మంత్రి ఏమంటున్నాడు, గుంటూరు నుంచి అవతల వరకు కూడా ఊచకోత కోసేస్తాడంట, గుంటూరు నుంచి యువతలకి ఇళ్లలోంచి బయటకు లాక్కొచ్చి బట్టలోడు తీసి కొడతాడంట. మరి ఏ విధమైన విద్వేషాలు రెచ్చగొడుతున్నారు? మరి అతని మీద ఛార్జ్ షీట్ దాఖలు చేయాలని ఈరోజు ప్రజలందరూ అడుగుతున్నారు. ఎందుకు ఇంకా అతను బయట తిరుగుతున్నాడు? వీళ్ళందరూ ఎందుకు ఈ విధంగా మాట్లాడుతున్నారు? మమ్మల్ని ఇబ్బంది పెట్టే విధంగా ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ ఏం కోరుకుంటున్నారంటే ఈ విధంగా మాట్లాడే వాళ్ళని ఎందుకు వదిలేస్తున్నారు, మీరు ఎందుకు ఛార్జ్ షీట్ దాఖలు చేయట్లేదు, ఎందుకు వీళ్ళ మీద నేరపూరితమైన చర్యలు తీసుకోవట్లేదు? నేరానికి పాల్పడుతున్నారు, రెచ్చగొడుతున్నారు. మతాలు లేదు, కులాలు లేదు, మాటలతోటి ప్రతి ఒక్కరిని రెచ్చగొడుతున్నారు. ఇవన్నీ చూసుకుంటుంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలెవరూ కూడా 2-3 సార్లు అతను అన్నాడు
ఒక 3 ఏళ్ళు గడిచిపోయింది ఇట్లే 3 సార్లు కళ్ళు మూసుకుంటే అదే అన్నాడుగా 3 ఏళ్ళు మన కళ్ళు మూసుకుంటే మళ్ళీ సీఎం, కళ్ళు తెరిస్తే జైలు. జైలు అంతే, కళ్ళు తెరిస్తే జైల్లోనే ఉంటాడు. అదే చెప్తున్నారు ఈ రోజున అందరూ కూడా ఈరోజు ప్రజలందరూ నమ్మే పరిస్థితి పోయింది. వాళ్ళకంటూ ఒక స్వతంత్రమైన జీవితాన్ని, ఆలోచన విధాన్ని ఈ రోజున వాళ్ళు కూడా పిల్లలు ఒకప్పుడు అసలు ఇతను ఎన్ని స్కూల్స్ క్లోజ్ చేయించాడు, పిల్లలు చదువుకోనీయకుండా ఎందుకు చేసావు అంటే క్వశ్చన్ చేసే తత్వం వచ్చిద్దనా, ఎదురు తిరిగే తత్వం వచ్చిద్దనా, ఎందుకు వాళ్ళని ఆ విధంగా ఉన్న స్కూళ్ళలోనే పరిమితం అవ్వండి. ఎన్ని స్కూళ్ళు ఆ రోజున ఒక పిల్లోడు అయితే రోడ్డు మీద కూర్చొని నేను ఇంకా అన్నం తినలేదు, మా నాన్న దేనికో దాచుకున్న డబ్బులు నాకు ఫీజు కట్టాడు, జగన్ గారు మీరు ఇచ్చే అమ్మఒడి కూడా నాకు వద్దు, కానీ మాకు ఆ స్కూల్స్ ఓపెన్ చేయించండి అని అడిగిన పరిస్థితి. మరి ఆ రోజున జగన్ మామయ్య ఎక్కడికి వెళ్ళాడు, మరి పిల్లలకి ఏం చేశాడు ఈ జగన్ మామయ్య? నువ్వు అధికారంలో ఉన్నప్పుడు ఎన్ని విధాలుగా రాష్ట్రాన్ని చిన్న పిల్లోడి దగ్గర నుంచి చావు కాళ్ళు జాపిన ముసలాళ్ళ వరకు, వాళ్ళ పెన్షన్ డబ్బుల వరకు ఏది చూసుకున్నా కూడా దేంట్లో అవినీతి జరగకుండా ఉంది. ప్రతి ఒక్క దాంట్లో అవినీతి జరిగింది. కాబట్టి ఈరోజు ప్రజలందరూ కూడా దేన్ని కూడా హర్షించట్లేదు, క్షమించట్లేదు. కానీ పోలీసులను కూడా వాళ్ళు అదే కోరుకుంటున్నారు, మీరు కూడా ఊరుకోవద్దు, ఎందుకు ఈ విధంగా పదే పదే మాట్లాడుతుంటే మీరు ఎందుకు సైలెంట్గా ఉంటున్నారు, వెంటనే అరెస్ట్ వారెంట్ ఇవ్వండి అని కోరుకుంటున్నారు. థ్యాంక్ యూ. నమస్తే.